అధ్యాయము మనం ప్రార్థనలో మరి ఒక వాక్య పరిచర్య రెండు భాగాలు ఉంటాయి. ఉపవాస ప్రార్థనగా కూడుకున్నప్పుడు ఒప్పుకోలు ప్రార్థన మెసేజ్ వేరుగా ఉంటుంది, ప్రార్థన మెసేజ్ వేరుగా ఉంటుంది. కాబట్టి మనకు ఒంటిగా అయింది కాబట్టి ఇప్పుడు మనము ఇర్మియా 14 మరి 7వ వచనం 7 నుంచి 9 వరకు చదువుకుందాం అమ్మా. నేను 7 చదువుతా, 8 చదవండి మీరు, 9 అందరం కలిసి చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాం. యెహోవా, మా తిరుగుబాటులు అనేకములు, నీకు విరోధముగా మేము పాపము చేసితిమి. మా దోషములు మా మీద దోషారోపణ చేయుచున్నవి. నీ నామమును బట్టి నీవే కార్యము జరిగించుము. చదవండి 28వ వచనం. ఇశ్రాయేలీయులకు సత్యనస్తుల వలె ఉన్నావు. 9 అందరం కలిసి చదువుకుందాం. భ్రమసి ఉన్న వాణి వలె, రక్షింపలేని సూర్యుని వలె నీవేళ ఉన్నావు. యెహోవా, నీవు మా మధ్యనున్నావే. మేము నీ పేరును పెట్టబడిన వారము, మమ్మును చెయ్యి విడువకము అని ఇక్కడ మాట్లాడుతున్నాడు భక్తుడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభు లేఖన భాగాలు మన కొరకు దీవించులాగన ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచి మోకరించగలిగిన వారు మోకరించండి. ప్రార్థన. మహాపరిశుద్ధమైన తండ్రి, జీవము కలిగిన దేవ, ఇప్పుడు వరకు మీ పాటల్లో సహాయపడినందుకు వందనాలు అయా. జ్ఞానపూర్వకంగా పాటుగాను కృప చూపినందుకై మీకు స్తోత్రాలు. ఇప్పుడు ఒప్పుకోలుగా 2 మాటలు చూసుకొని మేము ప్రార్థనలోనికి వెళ్ళనైంటున్నాగా ప్రభువా సహాయం చేయండి. ఈ భాగంలో ఇర్మియా భాగాన్ని మేము చదువుకున్నాం. 14వ అధ్యాయము 7, 8, 9 వచనాలు. ఈ భాగాన్ని విడిచి మా కొరకు విడ్డించమని, మాలో ఉన్న లోపాలు సరిచేసుకోవటం కానీ కృప చూపమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం ఒక భాగాన్ని చూసుకున్నాం. ఈ భాగంలో ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనములో యెహోవా, మా తిరుగుబాటులు అనేకములు, నీకు విరోధముగా మేము పాపము చేసితిమి. మా దోషములు మా మీద దోషారోపణ చేయుచున్నవి. నీ నామమును బట్టి నీవే కార్యము జరిగించుము. ఇక్కడ చూడండి ఇశ్రాయేలు పరిస్థితి ఎలాగుందో. వారికట ఇక్కడ వారు చేసినటువంటి దేవునికి తిరుగుబాటును బట్టి యెహోవా, మా తిరుగుబాటులు అనేకములు. దేవుని సన్నిధిలో వారు ఒప్పుకుంటున్నారు. అయ్యా, మా తిరుగుబాటుములు అనేకం చేశామయ్యా. మీ దగ్గర మీరు చెప్పినట్టు వినలా. మా ఇష్టానుసారమైన తిరుగుబాటులో మేము నడుచుకున్నాము అని ఇక్కడ మాట్లాడుతున్నారు. ఎవరితో? డైరెక్ట్ దేవునితోనే మాట్లాడుతున్నారు. ఎందుకంటే దేవుడు వారిని క్షమించగలా అని వీళ్ళేం చెప్తున్నారు? దేవునితోనే ఎందుకు క్షమించలేదంటే వీరిలో పాపము, రెండవది దోషములు మా మీద దోషారోపణ చేయుచున్నవి. వారు చేసినటువంటి తప్పులు, ఆ దోషములు, ఆ నిందలు వారి మీద దోషారోపణ చేయుచున్నవి. అంటే వారు ఎక్కడి వరకు వచ్చారో చూడండి. అంటే చూడండి, పాపము పండేదాకా వచ్చారు. పాపము పండినప్పుడే వాళ్ళు చేసింది వాళ్ళకి కనపడేది. ఒక వ్యక్తి చెప్పాడు, అతను అన్నం తింటేనట అన్నం పురుగులా కనపడేదంట. అన్నం పురుగులా ఎందుకు కనపడిందంటే అంత పాపి
దేవుడికి ఇష్టంగాని పనులు చేశాడు కాబట్టి దేవుడు అన్నాన్ని ఇస్తే తినమని అవి పురుగుల్లా కనబడుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు కదా, మా తిరుగుబాటులు అనేకములు విరోధముగా మేము పాపము చేశాము, నీకు విరోధముగా పాపము చేశాము. అంతేకాదు ఆ పాపములో మా దోషములు మా మీద దోషారోపణ చేసింది ఇంకెవరో కాదు. వారు చేసిన తప్పు, వారు చేసిన పొరపాట్లు వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళని అడుగుతున్నాయి. ఏంటి మీరు చేసింది ఇంత పాపం చేశారే, ఇది దేవుడికి ఇష్టమా? మమ్మల్ని అవి అడుగుతున్నాయట. వారిని ఎవరు పాపం చేశారో వాళ్ళ దోషాలు వారిని మా మీద దోషారోపణ చేస్తున్నాయి. నువ్వు ఆ తప్పు చేశావు, ఈ తప్పు చేశావు, ఈ పాపం చేశావు, ఈ నింద చేశావు అని అవి దోషారోపణ చేస్తున్నాయి. తర్వాత అంటాడు, నీ నామమును బట్టి నీవే కార్యము జరిగించము. అయ్యా, ఇప్పుడు నీవు పట్టించుకోకపోతే మేము చనిపోతాం, ఈ పాపముతో పతనమైపోతాం, ఈ పాపముతో నరకానికి వెళ్ళిపోతాం. నీవు ఒక కార్యము జరిగించు నాయనా అని ఇప్పుడు దేవుని పాదాల దగ్గరికి వచ్చారు. పాపము వారి మూట నెత్తి మీద బరువైపోయింది. వారి పాపము వారిని దోషాభరణ చేస్తా ఉంది. నువ్వు ఈ పాపం చేశావు, నువ్వు ఈ పాపం చేశావు, నువ్వు ఈ పాపం చేశావు అని ఆ పాపాలే దోషారోపణ చేస్తున్నాయి వారి మీద. ఇప్పుడు మనం ఉపవాస ప్రార్థనగా మనం కూడుకున్నాం. మరి ఒప్పుకోలుగా దేవుని సన్నిధిలో మనం ఇప్పుడు మాట్లాడుకునే మాటలు ఇజ్రాయేలీలకు జరిగిన దాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. ఇలాంటిది మనలో కూడా ఏమన్నా జరిగిందా అని పరీక్షించుకోవాలి. ఇప్పుడు అదే ఒప్పుకోలు. ప్రభు దగ్గర ఈ పాపాలు ఒప్పుకుంటున్నారు, వీరి తప్పులు ఒప్పుకుంటున్నారు. మరి మన విషయం ఏంటి? ఇప్పుడు మనం ప్రార్థించాలంటే మనము కూడా తప్పకుండా ఒప్పుకోవలసిందే. ఒప్పుకోకపోతే మన మాటలు దేవుడు వినడు, మన మొర ఆలకించడు. ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థన వినడు. ప్రార్థన వినాలంటే మనలో ఉన్నటువంటి దానిని తీసివేసుకోవాల్సిందే, ప్రభు దగ్గర ఒప్పుకోవాల్సిందే ఆ దోషాలు. చూడండి, ఇక్కడ 13వ అధ్యాయము ఇర్మీయా గ్రంథము 13వ అధ్యాయము చూడండి 26వ వచనం. కాబట్టి నీ అవమానము నేను నీ బట్టల చెంగులను నీ ముఖము మీదకి ఉంచుచున్నాను. నీ వ్యభిచారం 21 చదవమ్మా. నీవు నీకు స్నేహితుడిగా చేసుకున్న వారిని నియమించినప్పుడు నీవేమి చెప్పుదువు? ప్రసవించు స్త్రీ వేదన వంటి వేదన నన్ను పట్టును కదా. నీవు ఇవి నాకేలా సంభవించనని నీ మనసులో అనుకుని ఎడలా నీవు చేసిన విస్తారమైన దోషములను బట్టి నీ బట్ట చెంగులు తొలగిపోయెను, నీ మడిమెలు సిగ్గు నొందెను. దేవుడు ఏ కార్యం చేశాడండి వీళ్ళకి? వీళ్ళకి వచ్చే శ్రమలు ఎలా ఉన్నాయంటే ప్రసవించు స్త్రీ వేదనలా ఉన్నాయి. ఆ ప్రసవించే టైంలో ఆ స్త్రీ ఎంత బాధపడుతుందో, ఒకసారి చనిపోయి ఒక కాన్పుకి ఆ స్త్రీ బ్రతుకుతా ఉంది. నీ బ్రతుకంటే నీ పాపాలు తీసివేసుకో, నీ దోషాలు ఏమేం చేశావో గుర్తు చేసుకో అని ఆయన వాక్యంతో మాట్లాడుతున్నారు. మనం ఇప్పుడు ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు ప్రభు సన్నిధిలో మన దోషాలు తీసివేసుకోవాలి. ఇంకా కింద 23వ వచనం చదవమ్మా. ఎవరైనా కూసు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? చిరుత పులి తన మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకొనగలిగిన ఎడల
కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చేయ వల్ల పడదు. ఎంత చక్కగా చెప్తున్నారండి ఇర్మియా గారు. ఈ మాటలో ఇశ్రాయేలు ప్రజలు చెప్తున్నారు, ఓ నా బిడ్డలారా, దేవుని బిడ్డలారా, మీరు ఇలా చేస్తున్నారే, మీరు చేసిన పాపాలు ఎలాగున్నాయంటే, కూసు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? చిరుత పులి తన మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకొనగలిగిన ఎడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చేయ వల్ల పడదు, వల్ల పడును. కూసు దేశస్థుడు ఎలా ఉంటాడు? ఆ చర్మం ఎలా ఉంటుంది? నల్లగా ఉంటారు. మోషే మొట్టమొదట ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఆ అమ్మాయి పేరు కూసు దేశస్తురాలు. మిరియాము అప్పుడే అంటది, నువ్వెందుకు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావని. అప్పుడు దేవుని శాపము అహరోను మిరియాము మీదకి వచ్చింది, పుష్టైపోతారు. అప్పుడు దేవుడు మాట్లాడతాడు వాళ్ళతో, ఆ అమ్మాయిని చేసుకోమంది నేను, మీరెందుకు వద్దంటున్నారు, నాకు ఇష్టమైంది కదా అన్నప్పుడు వెంటనే వారి చర్మము కుష్ఠరోగిగా మారిపోయింది. ఆమె బయటికి వెళ్ళిపోయింది. ఆ కుష్ఠరోగం ఎలాగుందో తెలుసా? మంచుల తెల్లగా ఉందో, ఒంటి నిండా పొడవచ్చేసింది. అప్పుడు మోసే మళ్ళా మోకరించి తండ్రిని వేడుకున్నాడు, తండ్రి, మా అక్క తప్పు చేసింది, క్షమించండి అన్నారు. అప్పుడు 7 దినాలు ఆమె బయట ఉండవలసింది. ప్రార్థించినప్పుడు దేవుడు తన రోగం బాగు చేశాడు. తిరిగి మళ్ళా పాలెంలోకి వచ్చింది. పాల వెలుపల ఉండవలసిందే కుష్ఠరోగం ఎవరైనా. అంటే ఈ కూసు దేశస్త్రీ ఎలా ఉండేదంట? నల్లగా ఉండేది. మరి చిరుత పులి మత్సలు అది సార్లు ఎలాగుంటాయి? అవి మార్చుకోగలదా? దానివల్ల కాదు. ఎందుకు? దేవుడు సార్లు పెట్టాడు దానికి. ఇక దానికి వాతలు పెట్టినా కానీ ఆ సార్లు మానవు. అవి చనిపోయేదాకా ఆ సార్ల చర్మం మీద అలా ఉండవలసిందే అని మాట్లాడుతూ ఆయన మార్చుకొనగలిగిన ఎడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చేయ వల్ల పడును. అవి మార్చుకుంటే అవి మార్చుకోవడానికి లేదు. కూసు దేశత్తరాలు ఎర్రగా రాలేదు, నల్ల ఉండాల్సిందే. ఇక చర్మం దేవుడిచ్చింది. పులి మత్సలు సార్లు దేవుడిచ్చిందే. ఆ సార్లు పులి తీవేసుకోలేదు. నాకు అలా కాదు, నేను ఎర్రగా ఉండాలా పులిలాగా అంటే కుదరదు. చిరుత పులి వేరు, సింహం వేరు. చూసారా? ఆ మత్సలు మార్చుకోలేదు. అయితే అవి మార్చుకోగలిగితేనే మరి ఏమంటున్నారు? ఇక మనకు కూడా మాట ఇస్తున్నాడు ఆయన. ఏమంటున్నారు? మార్చుకొనగలిగిన ఎడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చేయ వల్ల పడును. అవి మార్చుకోలేవు, మీరు మేలు చేయలేరు. దాని అర్థం అది. మీరు మేలు చేయాలంటే అవి మార్చుకోగలగాల. ఆ నలుపు ఎరుపు రాదు, కూసు దేశం రాదు. ఈ శ్రద్ధపులి మత్సలు పోవు. మరి మీరు పాపాన్ని ఎలా మార్చుకుంటారు? వల్ల పడు. అవి వీలు పడదు, నీకు వీలు పడదు. అందుకని నీవు దేవుని దగ్గర ప్రార్థించాలి అంటే ముందేంటంటే మనలో ఉన్నదాన్ని మనము కనుక్కోవాలి. చూడండి, యెషయా గ్రంథం 30లో కూడా యెషయా భక్తుడు ఒక మాట చెప్తారు. చూడండి, యెషయా గ్రంథము 30వ అధ్యాయము 30వ అధ్యాయము 18వ వచనము. కావున మీ యందు దయచూపవలెనని యెహోవా ఆలస్యం
చేయుచున్నాడు. ఆ. మిమ్మల్ని కరుణింపవలెనని ఆ. ఆయన నిలువబడి ఉన్నాడు. ఆ. యెహోవా న్యాయము తీర్చు దేవుడు. ఆ. ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. చాలమ్మా, చూసారా? దేవుడట మనం పొరపాటు చేసుకుంటే ఆయన క్షమించడానికి ఎలా ఉన్నాడంట, కావున మీ యందు దయ చూపమని ఎక్కువ ఆలస్యం చేయించున్నాడు. నా బిడ్డలారా, శిక్షలారా, మనం పాపం చేసినప్పుడు శిక్ష అయినా దేవుడు ఆలస్యం చేస్తున్నాడు, ఇంకా చూస్తున్నాడు. నా బిడ్డలు మారుతారేమో, పాపం చేయరేమో, మాంతారేమో అని ఆయన ఆలస్యం చేస్తా ఉన్నాడట. ఆలస్యం చేయకపోతే, ఆ శిక్ష వేస్తే చనిపోతాం. మిమ్మల్ని కరుణింపవలన ఆయన నిలువబడి ఉన్నాడు, మన కోసం నిలువబడి ఉన్నాడు. నా బిడ్డలు ఇంకా మారుతారేమో, ఇంకా తప్పులు చేయకుండా ఉంటారేమో, పాపాలు చేయకుండా ఉంటారేమో, వారిని కరుణించాలని దేవుడు నిలవబడి ఉన్నాడంట. తర్వాత ఏం చెప్తున్నాడు? యెహోవా న్యాయము తీర్చు దేవుడు. ఆయన అన్యాయకుడు కాదు, ఆయన న్యాయం చేసేవాడే. నీవు పాపాన్ని ఒప్పుకుంటే, తప్పులు లోపాలు తీసివేసుకుంటే నీకు న్యాయం చేస్తానికి రెడీగా ఉన్నాడు ఆ దేవుడు. ఆయన నిమిత్తము కనిపెట్టు వారందరూ ధన్యులు. దేవుని కొరకు కనిపెట్టాలి. అయ్యా, నేను తప్పు చేశాను, నిజమే, నన్ను క్షమించు, నేను ఇప్పుడు ఉపవాస ప్రార్థనగా మీ సన్నిధిలో నేను మాట్లాడాలి అని ప్రభుతో మాట్లాడితే మన తప్పుదాలు, పొరపాట్లు, లోపాలు అన్ని, ఆ తప్పిదాలన్నీ కూడా దేవుని దగ్గర ఒప్పుకుంటే ఆయన మేలు చేసే దేవుడు, కరుణించే దేవుడు. ఆ ఎప్పుడైతే అడగాలని ఉండవో దేవుడు ఎదురు చూస్తా నిలబడి ఉన్నాడు. ప్రేమంటి వాళ్ళరా, అది ఒప్పుకోలు సంబంధమైన మాటలు. చూడండి, ఇప్పుడు ప్రార్థన సంబంధమైన మాటల కొన్ని చూసుకొని మనం ముందుకెళ్ళాలి. యెషయా గ్రంథము మనం ఉపవాస ప్రార్థనగా కూడుకున్నాము. అసలు ఉపవాస ప్రార్థన అంటే ఎలాగుండాలి, ఏం చేయాలని యెషయా భక్తుడు ఇక్కడ చెప్తున్నాడు. చూడండి, యెషయా భక్తుడిని సామాన్యమైన వాడు కాదు, ఆయన అంత తేలిక తీసేయకూడదు. ఎంతో ఆత్మపూర్ణుడు. బైబిల్లో ఎన్ని పుస్తకాలు? 66 పుస్తకాలు ఉన్నాయి ఈ గ్రంథంలో. యెషయా రాసిన గ్రంథం కూడా 66 అధ్యాయాలు మధ్య ఉండేటటువంటి పుస్తకం ఇది. ఎంతో ఆత్మపూర్ణుగా అన్ని రకాలుగా అందరి విషయం రాశాడు, గొప్పవాడు. ఇప్పుడు ఆయన 58వ అధ్యాయము యెషయా గ్రంథంలో ఉపవాసం మనం ఎలాగుండాలో మనం కొన్ని మాటలు చూసుకొని ప్రార్థనలో ఉంటున్నాం. 58వ అధ్యాయము యెషయా గ్రంథం 3వ వచనం చదవండి. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు? అని అందరూ మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారం చేయుదురు, మీ పని వారి చేత కఠినమైన పని చేయించుదురు. చాలా ఈ వచనంలో ఏమంటున్నాడు? ఎన్నో వచనం? 58వ అధ్యాయము ఎన్నో వచనం? 3. ఆ వచనంలో దేవుడు ఏం చెప్తున్నాడు? అసలు మనం ప్రార్థనకి వెళ్ళే ముందు అసలు విషయం తెలుసుకుని వెళ్దాం. ఇక్కడ మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు అని అడుగుతున్నావు. ఎవరు వీళ్ళు? ఇశ్రాయేలు ప్రజలు, యూదులు అడుగుతున్నారు. ఇశ్రాయేలు అందరూ కూడా దేవుడితో మాట్లాడుతున్నాడు. అయ్యా, మేము ఉపవాసం ఉంటున్నాం, నేనేమి తినట్లా, అసలు ఎందుకని మా మాట మొర ఆలకించవు నీవు? మేము ఉపవాసం ఉండగా నీవెందుకు మాకు అది చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారములను చేయుదురు, మీ పని వారి చేత కఠినము అయిన పని లేదంటారు. ఉపవాసము అని అనుకుంటున్నారు. మేము ప్రార్థించాలా, ప్రభుత్వం మాట్లాడాలనుకుంటున్నారు. మా కోరికలన్నీ ప్రభు తీస్తాడని నమ్మి మనం వచ్చి కూర్చున్నాం ఇక్కడ ప్రార్థన చేయడానికి. అయితే మన హృదయ స్థితి ఎలాగుందో ఇక్కడ మాట్లాడుతున్నాడు.
వీళ్ళు మాట్లాడుతున్నారు, మేము సువాసన ఉండగా నీవెందుకు చూడవయ్యా అంటున్నారు. దేవుణ్ణి ప్రశ్నిస్తున్నారు. మేము మా ప్రాణమును ఆయాసపరుచుకునగా నీవెందుకు లక్ష్య పెట్టవో అని అడుగుతున్నారు. దేవుణ్ణి అడుగుతున్నారు. అప్పుడు దేవుడు ఏమని సమాధానం ఇచ్చారో తెలుసా? మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారములు చేయుదురు, మీ పరివార చేత కఠినమైన పని. అర్థం చేసుకుందాం. ఉపవాసం అంటే శరీరానికి ఉపవాసమా, ఆత్మను ఉపవాసం ఉంచాలా మనం? ఇక్కడ చక్కగా రాయబడుతుంది చూడండి. తర్వాత మరి 4వ వచనం చదవండి. అక్కడే మీరు కలహపడుచు వివాదము చేయించు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసం ఉండరు. ఎలా ఉండాలంట? ఇక్కడ చక్కగా చెప్పారు. రెండిట్లో దేవుడు మాట్లాడుతున్నారు. 2 వచనాలు. మొట్టమొదటి భాగం వాళ్ళది, రెండో భాగం దేవుడు. ఇక్కడ 4వ వచనం, మీరు ఎలాగుంటారంటే ప్రార్థనకు వచ్చినప్పుడు మీరు కలహపడుచు వివాదము చేయొచ్చు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉంటారు. దేవుడికి ఏదో మనం తెలుసుకుందాం, ఎలా ఉపవాసం ఉండాలి, దేవుడికి ఎలా ఉంటే ఇష్టమో అలా తెలుసుకొని ఉపవాసం ఉందాం. మనం ఎలా ఉండాలంట? కలహ పడకూడదట, రెండోది వివాదం ఉండకూడదంట, మూడోది అన్యాయంగా ఉండకూడదంట, 4వది గుద్దులాడుకోకూడదట. అప్పుడు అవన్నీ వారి హృదయంలో ఉంచుకొని ప్రార్థనకు వచ్చి మీ కంఠ ధ్వని పరమున వినపడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసముందురు. 5వ వచనం చదవండి. ఇక్కడ చెప్తారు దేవుడు ఎలాగంటాడో చూడడం వల్లనే. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోరిపట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకొందురా. చూసారండి, అసలు మనం ఎలాగ ఉపవాసం చేయాలో ఇక్కడ దేవుడు క్లియర్గా చెప్తున్నాడు మనకు. మీరు ఎలాగుంటారో, ఎలాగుంటే నాకు ఇష్టమో ఇక్కడ చెప్తున్నారు. మనకి తెలియకపోయినా దేవుడు ఇక్కడ చక్కగా వివరించి చెప్తున్నారు. నా బిడ్డలారా మీరు ఎలాగుండండి అంటున్నారు. ఎలాగంట? మనుష్యుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినము అట్టిదేనా? ఆహారం తినకుండా ఉపవాసం అన్నారని మందిరానికి వచ్చి కూర్చొని మన ప్రాణాన్ని బాధపరచుకోవటం అది నాకు ఇష్టం లేదంటున్నాడు దేవుడు. ఒకసారి మీరు అంటారు, ఇప్పుడు ఏది నేను చెప్తాడని ఉపవాసం అంటే అన్నం తినకూడదు కదా, ఉపవాసం అనుకుంటారా? ఉపవాసాల్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి శరీర సంబంధమైనది, ఒకటి ఆత్మ సంబంధమైనది. దేవుడికి ఇష్టమైంది ఆత్మ సంబంధమైన ఉపవాసము. అది ఎలాగుంటుంది? శరీర సంబంధమైన ఉపవాసం అంటే మనకు తెలుసు, తినకుండా వచ్చేస్తాం, మన ప్రాణాన్ని బాధపడుతాం, ఇబ్బంది పడతాం, ఆకలి అవుతూ ఉంటుంది, మనసులో చిరాకు పడతా ఉంటుంది. ఎప్పుడు పాటలు ఆపుతారా, ఎప్పుడు వాక్యం ఆపుతారా, ఎప్పుడు ప్రార్థన చేసి వెళ్ళిపోదామా అని తలపుతుంది. ఎప్పుడు ఉంటుంది? ఆ అన్నం తినకుండా వచ్చి ఇక్కడ కూర్చుంటే శరీరాన్ని బాధ పెడితే, ప్రాణాన్ని బాధ పెడితే అలా ఉంటుంది. మనసులో శాంతి ఉండదు, ప్రార్థన చేయలేదు. చూడండి, నేను ఒకప్పుడు, ఇప్పుడు నేను అది చేయలేకపోతున్నానండి, మీ అందరూ ఒప్పుకుంటున్నా దేవుని సమయంలో. ఒకప్పుడు నేను మంచి వయసులో ఉన్నప్పుడు నేను ప్రార్థన చేసే టైము నా భార్యకి కూడా తెలియదు. నేను ఆ రోజు అన్నం తిన్నాను. అన్నం తినకపోతే ఆమె అనుకుంటుంది, ఏంది నేను అన్నం తినలేదు అనుకుంటా. వచ్చింది రా, టైం అయిపోయింది కదా, అన్నం తిందుగా. నాకు ఒక టైం ఉంటుంది, నేను ఆ టయానికే అన్నం తింటాను. ఉదయం 7:30, 8 కల్లా తినాలి.
టిఫిన్ కానీ అన్నం కానీ. మధ్యాహ్నం 1 గంట కరెక్ట్గా నేను కూర్చోవలసిందే టేబుల్ దగ్గర. సాయంకాలం 7ంటికి ప్రార్థన మొదలుపెట్టి కుటుంబ ప్రార్థన 7:30కి అయిపోతుంది. 7:30కి 7:08కి మళ్ళీ తినాల్సింది. నేను ఒక టైం ప్రకారమే తిన. నాకు అది అలవాటు. ఆ అలవాటు ఉందన్నట్టు ఆమె ఏం చేసిందంటే, నేనేంది ఇవాళ అన్నం తినట్లేదేంది, ఆయన రావట్లేదేంది గది నుంచి బయటికి ఆయన వచ్చి చూసేది. అన్నం తింది కదా, టైం అయిపోయింది కదా అనేది. నేను ఇప్పుడు రాలే, నువ్వు పో అనేవాడు. అప్పుడు ఆమె ఏమనుకునేదంటే, నేను ప్రార్థన ఉండా, ఈరోజు ఉపవాసం ఉండాలనుకున్నాను అంత చెప్పేవాడి కాదు. ఆమె అనుకునేది, ఏది నేను తప్పు చేశానా ఏంది, నా మీద కోపంగా ఉన్నాడా ఏంది, అన్నం తిన్నట్టున్నాడు ఏంది అని ఆమె భయపడిపోయేది. ఇదేంటి, ఏం తప్పు చేశానని. ఇక అప్పుడు ఆ రోజంతా కూడా రాత్రి అన్నం కూడా తినడం, అలాగనే మోకరించే ఉంటా. ఆ తర్వాత ఇక నిద్ర అనేది ఆ ప్రార్థన చేసుకుంటూ అలాగనే నిద్రపోతా. మోకాళ్ళ మీదే ప్రార్థన చేసుకుంటూ నిద్రపోతా. మళ్ళా మెలకు వచ్చింది, మళ్ళా ప్రార్థన మొదలవుతుంది. నేను అలా చేసేవాడిని. ప్రార్థన చెయ్యాలి అనుకుంటే ఇక తినేవాడిని కాదు. అలా కంటిన్యూ రేత్రంతా జరుగుతుండేది. మోకాళ్ళ మీద కూర్చొని దేవునితో మాట్లాడతానే నిద్రపోయేవాడిని. మళ్ళా మెలకు వచ్చేది, మళ్ళా ప్రార్థన వెళ్ళేవాడిని. ఆ రోజు మంచం మీద పడు అలాగే చేసేవాడిని. దానికి దేవుడు ఏమంటున్నారంటే 5వ వచనంలో, అతి ఉపవాసము నాకు అనుకూలమా, మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకోవలసిన దినము అతిలేనా. ఏమండి, ఎలాగుంది మాట? మరి పిచ్చోళ్ళారా, మీరు ఎందుకు మీ శరీరాన్ని బాధపరుచుకుంటారు? ఇక్కడికి వచ్చి మీరేం ప్రార్థన చేస్తారు? ఎప్పుడు అయిపోతా, ఎప్పుడు ఇంటికి పోవాలా, ఎప్పుడు తినాలనుకుంటారే కానీ మీ శరీరం బాధపడతా ఉంది, ఆకలితో ఉంది, సంతోషంగా ప్రార్థించలేరు మీరు. దేవుడు వాక్యం అలా ఉంది. అందుకని దేవుడు ఏమంటున్నారంటే, ఆయనకి ఇష్టమైనటువంటి చూద్దాం. 6వ వచనం చదవండి అమ్మ. ఎవరైనా తీసిన వారు, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాలి మోపులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకొనిన ఉపవాసము కదా. ఎప్పుడైనా మమ్మల్ని మాట్లా ఉపవాసం అంటే ఎలా ఉండాలంట? అన్నం తినకుండా గుసూరుమంట. ఒకప్పుడు మేము విగ్రహారాధికులము. మరి నా పేరే సాంబశివరావు. మా అమ్మకు పిల్లలు పుట్టకపోతే ఈ కాకాని వెళ్ళి మొక్కుంటే నేను పుట్టాను. అందుకని నా పేరు సాంబశివరావు అని పెట్టుకున్నాను. మా అక్క శివశీతాల గంధేశ్వరమ్మ పేరు. ఇక ఆమె ఉందంటే, ఆమె మరి ఉపవాసం ఉందంటే తలంటుకుంటుంది, ఎడమోసుకుంటుంది దెయ్యంలాగా. ఇక ఆ రోజు ఉసూరుమంటా ఉంటుంది తినదు. అయితే దేవుడికి అలా చేయమంటున్నాడు ఉపవాసం. మనం పైనుంచి కిందకు వచ్చాము. చూడండి 5వ వచనంలో కింద ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోని పట్టా కట్టుకొని బోర్ద పరుచుకొని కూర్చునుట అది ఉపవాసమా? అంటే ఉపవాసము ఎక్కువ ప్రీతికరమని మీరు అనుకుంటున్నారా? ఉపవాసం ఎలా ఉంటారు? కూర్చొని మనకు తల ముంచుకొని జమ్ము చూడండి, జమ్ము కంకేకి కింద పొందుతుంది గురువు. ఉపవాసంలో ఏం చేస్తారంట? ఈ ఓపికలాగా తలగా కిందకంట ఉంచుకొని కూర్చోని అంట. ఏంటమ్మా అలాగుండా ఉంటే నేను ఇలా ఉపవాసం ఉండాలి అంటాను. ఆమె అడిగితే ఏంటమ్మా ఇలా కూర్చొని పడుతున్నావు, ఇలా ఏంటి అలాగుండా బాగలేదంటే బాగానే ఉంది, నేను ఇలా ఉపవాసం ఉండాలి. అదే ఆ మాటలు ఏసయ్య చెప్తుంది ఇక్కడ. ఉపవాసం ఉండాలి, ఏది తిన్నంటి వాళ్ళు జమ్ము వలె తల వంచుకొని గోని పట్ట కట్టుకొని బోర్ద పట్టుకొని కూర్చుంటా అది ఉపవాసమా? నాకు అవసరం లేదు అలాంటిది. అట్టి ఉపవాసం ఎక్కువ ప్రీతికరమని మీరు అనుకుంటారా? అది నాకు అది వద్దు. మరి ఏం కావాలా? 6వ వచనం, దుర్మార్గుల కట్టులు వేపుటయు. ఆ ఉపవాసం చేయాలి అనుకున్న రోజు మనం ఎలా ఉండాలంట? మంచి పని చేయే మనసు కలిగి. ఏంటంట? ఒకసారి చెప్పండి, నా వెనక చెప్పండి, నేను ముందు చెప్తాను, నా వెనక చెప్పండి. దుర్మార్గులు కట్టిన కట్టు విప్పుటయు. దేవుడు కోరుకున్న ఉపవాసం అలాంటిది
మంచి పనులు చేయాలి నువ్వు బిడ్డ అడుగుతున్నా. నువ్వు ఉపవాసం ఉండక్కర్లా, నాకు ఆకలి ఉన్నప్పుడులా జమ్ములుగా తల ఉంచుకోనక్కర్లా, ఎలపోసుకోనక్కర్లా, నీ ప్రాణాన్ని బాధపరచుకోనక్కర్లా. కానీ నీవు మంచి పని చేసి నా సన్నిధిలోకి వచ్చి మొరపెట్టు. నీకు ఏం కావాలో నేను అది. ఇప్పుడు అర్థమవుతుందో ప్రార్థన ఎలా చేయరు? ఉపవాసం వస్తున్నారంటే ఆయన ఉపవాసం ఏందో ఆయనకే తెలియదు. ఎప్పుడు చూసినా మోకరించే ఉంటారు. ఇంకా ఆయన ఉపవాసం కేంద్రం మోకరించి ఇదే పని. ఎవరు పోయి కల్పించినా మోకరించే ఉంటారు. ఆ గచ్చు మోకాల మీద గుంతలు పడిపోయింది. ఆయన శవాన్ని బయట తీసినప్పుడు చూస్తే గుంతలు పడిపోయింది. సాప కూడా గుంతలు పడిపోయింది. ఆయన ఉపవాసం. దేవుడు ఉపవాసం ఎలా ఉందంట? దుర్మార్గులు కట్టిన కట్లు ఇప్పుట. నీవు ఎవరైనా మరి ఇబ్బందుల్లో ఉంటే, ఇరుకుల్లో ఉంటే నీవు వారి దగ్గరికి వెళ్ళి పరామర్శించు. నాకు ఆ ఉపవాసం ఇష్టము అంటున్నారు దేవుడు. రెండో భాగం, కాళిమాను మోకులు తీయటయు. ఒక్కొక్కరు బరువులు పెడతారు, పుదాన ఎన్నో ఇబ్బందులు పెడతారు. అట్లాంటి వాళ్ళకి నీవు న్యాయం చెయ్యి. నాకు కావాల్సిన ఉపవాసం అది. మూడవది, బాధింపబడి వారిని విడిపించు. ఇబ్బందుల్లో ఇరుకుల్లో ఉంటే పోయి ఆదరించు నీకు శాతమైనంత వరకు. అప్పుడు అది నాకు ఉపవాసం. ప్రతి కాడిని విరగగొట్టు. పాపము అనే కాడి విరగగొట్టు. మంచి పనులు చెయ్యి. అది నువ్వు చేయవలసిన ఉపవాసం. కడుపు కాల్చుకొని ఉపవాసం కాదు నాకు కావాల్సింది. నీ బుద్ధి మంచిగా ఉండాలి, నీ హృదయం మంచిగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. నా దగ్గరకు వచ్చి మోకరించి నా సన్నిధిలో నువ్వు మొరపెట్టే నీకు ఏది అడిగితే అది నేను ఇస్తా నా బిడ్డ అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత ఇంకో భాగం ఉంది. 7వ వచనం చదవండి. తీసిన వారు, నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకునుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వారికి వస్త్రములిచ్చుటయు. ఇదియే కదా నాకు ఇష్టం. ఇక్కడ కూడా ఈ మూడో భాగంలో కూడా మీరు కడుపు కాల్చుకోండి, ఏం తినొద్దు, ఏం తాగొద్దు అంటారు దేవుడు. అనట్లా. ఒకరికి మంచి చేసే బుద్ధి నీకుంటే నా సన్నిధిలో నీవు మోకరిస్తే నేను నీవు అడిగింది ఇస్తా అని దాని అర్థమైంది. ఒకసారి నేను ఏలూరు పరిచయకి వెళ్ళినప్పుడు పరిచయం చేసి నేను ట్రైన్ ఇంటికి వచ్చేస్తాను. ఇక్కడ వచ్చేటప్పుడు 2 మంది ముసలాయన ఎక్కడ ఉన్నాడు, నాకంటే ఇరుకుంటాడు. ఇంకా బాగా చెడ్డోడేమనుకుంటా, ఎర్రగా ఉన్నాడు, మనిషి బాగానే ఉన్నాడు. ఆ ట్రైన్లో కండవ తీసుకుని కింద ట్రైన్లో ఊడ్చుకుంటా వస్తున్నాడు. నా దగ్గరికి వచ్చాడు. ఆయన ఒంటి నేను చొక్కా లేదు, కింద పంచ పెట్టుకుంది, అది కూడా ఎంత బాగా. అప్పుడు నేను మరి వైట్ షర్ట్ తీసుకొని పరిచయానికి వెళ్ళాను కదా, ఆ బ్యాగులో పెట్టి షర్ట్ తీసి అలా ఇచ్చేసాను. ఆ షర్ట్ తీసుకొని అలా ఇచ్చేసాను. నాకు ఉందో లేదో తర్వాత సగం దేవుడు నాకు ఎత్తాడని ఆ షర్టు, ఆ పరిచయం తీసుకెళ్ళి షర్టు బ్యాగ్లో పెట్టుకున్న విడిచి మామూలు డ్రెస్ తీసుకుని ట్రైన్ అతను కనపడ్డాడు. ఆ షర్టు తీసుకున్న వైట్ షర్టు అతనికి ఇచ్చేశాడు. అతను దాన్ని చూసి ఇలాగా తలకాయ చూపించుకున్నాడు. ఇది నా కిరీటం అన్నట్టు. చూసారా? చూడండి, ఇక్కడ అదేగా చెప్తున్నాడు ఈ భక్తుడు. ఏమంటున్నాడు ఇక్కడ మనం చదివిన భాగంలో? అడిగాడు 8వ వచనంలో, సంబంధికి తప్పింపకుండా దిక్కుమాలిన పేదలను నీ ఎంత చేర్చుకున్నాయు, వస్త్రహీనుడు నీ కనబడినప్పుడు వారికి వస్త్రములు. నాకంతా ఈ వాక్యం గుర్తొచ్చింది. ప్రభు నాకు ఇది ఇచ్చేసానుకో, నాకు ఇది చాలా ఇస్తావు, మంచి మనిషి ఇస్తావని ఆ 100 బ్యాగులు వస్త్రాలు ఇచ్చేసాను. అతను తలకు చుట్టుకున్నాడు. వచ్చి తీసుకోవాలి. ఆ ఒళ్ళంతా ఎలా ఉందంటే ఆ సైడ్కి ఏదో ఊడ్చివాడు ఒళ్ళు ఎలా ఉంటుందో మీ దెబ్బకన్నా అలాగే చుట్టూ వేసుకున్నాడు. మరి తర్వాత ఏమైందో తెలియదు. ఇక
వేసుకున్నాడో పారేశాడో మనకు తెలియదు. చూడండి, అలాగా నా సత్య ఇలాగ వాక్యం చెప్పినప్పుడు ఎన్నిసార్లు చెప్పారో ఈ మాట. ఎక్కడ చెప్పినా, జగ్గంపేటలో, పాకరాపేటలో, ఎక్కడ చెప్పినా, కోరుకొండలో, రామచోడ ఎక్కడ వాక్యం మాట్లాడినా నేను ఈ సాక్ష్యం చెప్తాను. దేవుడు ఎలాంటి వాడు. నేను ఒకటింటే నాకు ఏ పైన నాకే కొదవలేదు, అప్పుడు లేవు. దేవుడు నన్ను ఎలా ఆదరించారంటే ఒకళ్ళ జీవితం బట్టే. ముందు పౌలు గారు ఒక మాట అంటారు, మరి 16వ అధ్యాయము అపొస్తలుల కార్యాల్లో తీయొద్దులేమ్మా. ఆయన అంటారు కదా, మనము పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. ఏంటి దాని అర్థం? పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం. అంటే మనం ఒకరికి ఇచ్చే వాళ్ళగా ఉండాలి కానీ ఒకరి దగ్గర తీసుకునే వాళ్ళగా ఉండకూడదు. మొన్న మా అబ్బాయి మ్యారేజ్ జరిగితే జగ్గంపేట నుంచి సేవకుడిని పిలిచాను. ఆయన సేవకుడికి పెళ్ళైతే నేను వెళ్ళాను. ఆయన వల్లేసి అందరి దగ్గర చదింపు తీసేసుకున్నాడు. సేవకుడు చదింపు తీసుకున్నాడు. ఇక్కడ నేను చదింపు తీసుకోవాలా. మ్యారేజ్ అయిపోయింది, అందరూ తిన్నారు. నా దగ్గర వచ్చారు, చదింపు లేవన్నా అన్నారు. చదింపులు లేవని ప్రకటన చేసేదే కాదు. ఆ సేవకుడు దగ్గరకు వచ్చి, చదింపు తీసుకోకుండా చాలా ఖర్చు అయిపోతుంది లక్షల్లో. నాకు దేవుడు ఈటో నేర్పాడు కానీ తీసుకోవటం నేర్పలా. సిగ్గొచ్చింది ఆయనకి. ఒక సేవకుడు అయింది, బల పెట్టి, ఇద్దరు పెట్టి, పుస్తకం పెట్టి చదువుకులు రాపించుకున్నాడు. ప్రేమిటి వాళ్ళగా మనం చిన్నవాళ్ళమైనా సరే దేవుని కొరకు నీతిగా బ్రతకాలి. ఆయన మనల్ని హెచ్చింపజేస్తాడు. నా బ్రతుకు మీకు అందరికీ తెలుసు, పేదవాడిని అయినా ఈ రోజు నేను దేవుని బిడ్డగా ధనవంతుడను. ఈ లోకంలో నాకు ధనం లేకపోవచ్చు, దేవుని బిడ్డగా ధనవంతుడు. అందుకని చూడండి, ఇక్కడ మరలా ఒక్కసారి 9వ వచనం. ఇప్పుడు చెప్తారు దేవుడు. అన్ని కన్నా మనం చేస్తే, ఆ మంచి పనులని చేస్తే దేవుడు ఏమన్నా చూడండి. 9వ వచనం చదవం ఎవరైనా. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును. నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను. ఇతరులను బాధించుటయు, వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదానిని బట్టి మాటలాడుటయు నీవు మాని ఆశించిన దానిని ఆకలి కొనిన వానికి ఇచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నము వలె. అమ్మా ఏం చదువుకున్నామా? అది లెక్క పెట్టి చాలా ఉన్నాయి. అవన్నీ దేవునికి ప్రీతికరమైన ఉపవాసం. అట్టి పనులు చేస్తే దేవుడు మనకి ఎలా ఉంటుందంట? అమ్మ ఒక్కసారి ఆకలి వచ్చిన చదువుదమ్మా. తిరస్కరించుటయు, చెడ్డదానిని బట్టి మాటలాడుటయు నీవు మాని ఆశించిన దానిని ఆకలి కొనిన వానికి ఇచ్చి శ్రమపడిన వానిని వ్యక్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నము వలె నుండును. మనం దేవుని బిడ్డలుగా ఒకరికి ఇచ్చే వాళ్ళగా ఉంటే దేవుడు ఏం చేస్తాడంటమ్మా? మనం చదువుకున్నాం, చీకటిలో నీకు వెలుగు ప్రకాశించును. యోహాను సువార్తలో యేసయ్యే ఆ వెలుగు. వెలుగంటే ఈ సూర్యుడు వెలుగు కాదు, కరెంటు వెలుగు కాదు. యేసయ్య యోహాను సువార్త 8వ యేసయ్య నేను లోకములకు వెలుగును, నేను మీ నుండి నిన్ను నేను వెలిగిస్తా. వెలుగంటే యేసయ్య వెలుగు. శ్రీమంతి వాళ్ళారా, యేసయ్య వెలుగు మనకిస్తాడట. అంధకారము నీకు మధ్యాహ్నములే ఉండను. అంధకారం అంటే ఏంటి? అంధకారం అంటే చీకటి. చీకటి మనకి ఎలా ఉంటుంది? ఈ మధ్యాహ్నం ఎలా ఉంది? పెంచు వెలుతురుతో ఆ అంధకారమైన చీకటిలో అట్లాంటి వెలుగు దేవుడు మనకి ఇస్తాడంట. ఇప్పుడు నేను అడుగుతాను మీకు, మీరు చెప్పాలి. ఇప్పుడు వెలుగు ఎప్పుడు ఇస్తాడు?
దేవునికి ఇష్ట ప్రకారంగా మనం జీవించినప్పుడు పేదవారిని, కుంటి వారిని, గుడ్డి వారిని, అంగహీనులను, పెద్దవరాండ్లను, పని చేసుకోలేనటువంటి వారికి నీవు ఆదరణగా ఉన్నప్పుడు, వారికి నీవు సహాయం చేసినప్పుడు, వారు పాపపు కట్లు నీవు విప్పినప్పుడు, వాళ్ళ కాడి నీవు మోసినప్పుడు నీకు మరి అంధకార సమయంలో వెలుగు ఉంటుంది. ఆ వెలుగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. చీకటిలో వెలుగు ప్రకాశించింది, అంధకారము నీకు మధ్యాహ్నము వలె ఉంటుంది. ఇప్పుడు మధ్యాహ్నం ఎంత వెళ్తుంది? అంధకారం అంటే చీకటి. చీకటి సమయంలో అంత వెలుతురు నీకు ఉంటుందట. ఈ సోదరుడా, ఇది ఉపవాసము. ఇట్టి ఉపవాసము నాకు అనుకూలము అంటున్నాడు యేసయ్య. ఇట్టి ఉపవాసం ఉండి నీవు మొరపెడితే యేసయ్య చూడు ఏమంటున్నాడు? ఒక్క మాట చూసుకున్నావు. రెండమ్మా, మనం ప్రార్థనలోనికి వెళ్దాం. ఇదే 30:19 యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19 ఏమనుందో చూడమ్మా. యెరూషలేములోనే ఒక జనము కాపురముండను. జనమా, నీవికనే మాత్రము కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొరవిని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. ఇంట్లో భార్యని మంచం మీద పడుకొని కానీ మంచిని పడుకురా అన్నామనుకో, ఏమంటది? నీ పని లేక పడుకున్నావు మంచం మీద, నేను పని చేసుకుంటున్నా వంటంలో, కానీ తాకొచ్చు కదా అని వాళ్ళు లేరా అమ్మా? నా భార్య అందలే. ఆమె ఏలూరులో పరిచయం చేసేటప్పుడు ఆమె కూడా వచ్చింది ఒకసారి, నాతో పాటు వచ్చేది. ఆదివారం ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం. ఇంటికి వచ్చిన ఒకసారి అంటుంది, నాకు కాలు చేతులన్నీ పడిపోయినా కింద దోగారుగా వచ్చానని నీకు అన్నం వండి పెడతాలే అంత. మరి ఎందుకంత మాట నాకు అర్థం కాదు. అర్థమైంది ఈ మాట మీకు? అర్థమైందా? నాకు కాలు చేతులు లేకపోయినా, లేచి నడవలేకపోయినా కింద దోగారుగా వచ్చి నీకు అన్నం వండి పెడతాలే. అది భార్యాభర్తల సంబంధం. ఇప్పుడు అలాగ అనేవాళ్ళు ఉన్నారంటారా? పెళ్ళైనప్పుడు నేను హైదరాబాద్ వస్తే వారం రోజులు పట్టేది ఆఫీస్ పని మీద. వారం రోజులు అన్నం తినేది కాదు, మొహం కడిగేది కాదు. నేను వచ్చినాకనే అప్పుడు ఫోన్లేలాగా లేవు మాట్లాడటానికి కూడా. 1976లో అలా ఉండేది. మంచి పిచ్చిదాగా మంచిదానివా అన్నం తినక అన్నం లేకపోతే నాకు తినపది కాకుండా నేను మొహం తినపది కాకపోతే కళ్ళు తిరిగి పడిపోతే అది నేను ఎవరు లేపుతాను? ఇప్పుడు ఏ కళ్ళు తిరిగి పడలే. చూడండి, ఒక్కొక్క భార్యాభర్తల ప్రేమ అదను. ఇక్కడ ఏమంటున్నాడు? మనం అక్కడ 30:19 వచ్చిందాం ఆఖరి మాటలో, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. ఏమండి, ఆయన పరలోకంలో ఉన్నాడు. మనం ఇప్పుడు ఇక్కడ కూర్చొని తండ్రి అని మొరపెడుతున్నాం. అయ్యా నాకు అది కావాలా, ఇది కావాలని మొరపెడుతున్నాం. అప్పుడు ఆయన అక్కడ నుండి కూడా నీ మొర వినగానే ఏం చెప్తానంట? నీకు ఉత్తరము. ఏది ఉత్తరం అంటే? నీకు సమాధానము. నీతో మాట్లాడతాడు, నీవు అడిగింది ఇస్తాడు. విలాప వాక్యాల్లో ఇంకొక మాట ఉంటుంది చూడండి. ఇర్మియా గ్రంథం ప్రక్కనే ఉంటుంది చూడండి. విలాప వాక్యాల్లో చక్కని మాట ఉంటుంది. అక్కడ భక్తుడు అక్కడ ఎలాగ రాశాడో చూడండి. విలాప వాక్యములో 3వ అధ్యాయము 57వ వచనం. నేను నీకు మొరలిడిన దినమున నీవు నా యొద్దకు వచ్చితివి, భయపడకుమి అని నీవు చెప్పితివి. ఏమంటాడు దేవుడు? నీవు మొరలిడిన దినమున ఎక్కడికి వచ్చాడంట ఆయన?
మన ఎందుకు వచ్చారట. ఇక్కడ మాట్లాడుతుంటే దేవుడు చెప్పినట్టుగా 58వ అధ్యాయంలో భాగాలన్నిటికీ సరిపడా ఉంటే, ఆయన ఇష్ట ప్రకారం మనం నడుచుకుంటుంటే, ఆత్మ సంబంధమైన ఉపవాసం ఉంటే, శరీర సంబంధంగా కాకుండా ఆత్మ సంబంధం ఉపవాసం ఉంటే, ఆయనట మరి నేను నీకు మొదలైందని మనం నీవు నా యొద్దకు వచ్చి భయపడకము అని చెప్పితివి. ఎస్సీ 65 ఇంకొక మాట చక్కగా ఉంటుంది. టైం అయిపోయింది ఆపేస్తున్నాను. చూడండి మాటలు గుర్తుకొస్తున్నాయి. అక్కడ ఏమంటారు చూడండి, యెషయా గ్రంథము 65వ అధ్యాయము 24వ వచనం చదవండి ఎవరైనా త్వరగా. వారికి ఇలాగున జరుగును, వారు వేడుకొనక మునుపు నేను ముద్రమిచ్చుదును. వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. ఏమండి ఇక్కడ వారికి ఎలాగో జరిగిన మాకు ఎలాగుండే వారికి ఎలాగో జరిగిన. ఇప్పుడు ఎప్పుడో ప్రార్థన సంఘంలో కూర్చున్న మనకు కూడా జరగవచ్చుగా, జరగదా? అప్పుడు వారికి ఎలాగో ఈ మందిరంలో కూర్చున్న వారికి ఎలాగో జరిగిన. ఏం జరిగిందంట? వారు వేడుకొనక మునిపే నేను ఉత్తరించాను. మనం ప్రభువు అడగముందే, అయ్యా నాకు పిల్లలకు ఉద్యోగం కావాలా, నా పిల్లకి మరి పెళ్లి కావాలా, అయ్యా నా అప్పుల్లో ఉండాను, రోగంలో ఉండాను, ఇవన్నీ తీర్చాలి. మనం అడక్క మునిపే అర్థమవుతుంది చెప్పమాట. ఇవి అడక్క మునిపే ఆయన ఏం చేస్తాడంట? ఉత్తరము, నా బిడ్డ నువ్వు అడగక్కర్లా, నీ కష్టాలన్నీ నాకు తెలుసమ్మా, నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు నాకు తెలుసమ్మా. ఆయన దేవుడు మాట్లాడతాడు. అడక్క ముందే మనకు సమాధానం ఇస్తాడు. ఎవరండి? మన ఇంట్లో భార్య మంచి లేదో, మన పిల్లలు చెప్పిన మాట తీసుకురావాలంటే నేను ఏదో ఒక్కలే పోతాడు బయటికి. ఎవరండి? దేవుడు మనం పిల్లంగానే వస్తాడు. ఆయన అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉండాలి. అలాంటి దేవుడిని కలిగి ఉన్నాం కాబట్టి వేడుకొనక ముందే ఉత్తరం ఇచ్చే దేవుడు. వారు మనవి చేయించుండగా నేను ఆలకించెదను. ఇప్పుడు మనం ప్రార్థించేటప్పుడు ఆయన మన మొర ఆలకించాలంటే మనం ఎలా ఉండాలి? చదువుకున్నాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము మీరు ఇంటి పోయినాక 3వ వచనం చదవండి. మొత్తం కంఠం పక్కన పెట్టండి. దాన్ని మనం ఎలా ఉంది ప్రార్థన చేస్తే దేవుడు మనం మాట్లాడతాడో అక్కడ చక్కగా రాయబడి. కడుపులు కాల్చుకోమని దేవుడు ఎప్పుడు చెప్పడం. నా బిడ్డ నువ్వు కడుపు నిండా తిను, కన్నారా తిను, కానీ నాకు లోబడి ఉండు. నేను చెప్పింది చేయి తల్లి, నువ్వు వేడుకొనక ముందే నేను నీకు ఆశీర్వాదం ఇస్తా అన్నది. మనం ప్రార్థనలోకి వెళ్దాం. మరి వాక్యం విన్నాం, ఒప్పుకోలు ప్రార్థన చేద్దాం. ముందు ఒప్పుకోలు వాక్యం పొద్దు చెప్పుకున్నాం. ప్రభు నాలో తీసుకొచ్చి కార్యం చూపిస్తున్నాం. ప్రార్థించడానికి నన్ను సిద్ధపరచండి ప్రభు. ప్రార్థన ప్రభు లేఖన భాగాలు మన కొరకు దీవించునుగాక. ప్రార్థన అనేది మరి టైం చాలా అయిపోయింది మాకు. మరి మీరు చేసే దాన్ని బట్టి పోదక్కువ 2 అవుతుంది. ఇవాళ ముందుగానే ముగించాను నేను త్వరగానే. మీరు ప్రార్థన చేయండి. మరి ఒక సహోదరుడు ఒక సహోదరి లేరు కాబట్టి వారిద్దరు చేసిన తర్వాత సహోదరులు వరుసలో ప్రార్థన చేయండి. వాక్యం విన్నారు, వాక్య ప్రకారం ఉండటానికి ప్రయత్నించి లోపాలు సరి చేసుకొని ప్రభుతో ముందు మాట్లాడి సంధి చేసుకొని అప్పుడు ప్రార్థించండి. అయ్యా చక్కగా వాక్యం వినిపించారు. అయ్యా వాక్యాన్ని బట్టి మీరు నడుచుకునే కృప మాకు దయచేయండి నాయన. ఆ శరీర సంబంధమైన ఉపవాసం కాదు కానీ మీరు కోరుకునేది ఆత్మ సంబంధమైన ఉపవాసం చేయమంటున్నారు. అది మాకు నేర్పయ్యా అని ప్రార్థన చేయండి. ఒక సపోర్ట్